హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు క్రేజీ బాయ్ని. మన ఛానల్ చూసుకుంటే 50K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు క్రేజీ బాయ్ని. ఒక వీడియో యూట్యూబ్లో పెట్టాను కదా హై వోల్టేజ్ గురించి, పక్కన చూడండి. అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి హై వోల్టేజ్ అనేది ఎలా సప్లై అవుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఐటమ్స్ అన్ని రెడీ చేసుకున్నాను. అయితే దానికి కావాల్సింది ఒక గ్లౌజ్ అండ్ షూస్ కూడా, ఎందుకంటే మనకి ఎర్త్ అనేది మనకు రాకుండా అవతల పర్సన్కి ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే ఇది అరేంజ్ చేశాను. అయితే ఈ ఐటమ్స్ అయితే అరేంజ్ చేశాను. హై వోల్టేజ్ అండ్ బ్యాటరీ కనెక్షన్ అయితే ఇచ్చేసాను. దీంతోపాటు మాన్యువల్గా కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్ కూడా ఇచ్చాను, ఎందుకంటే అవతల పర్సన్ టచ్ చేసినప్పుడు మాత్రమే కరెంట్ సప్లై అవ్వాలంటే మనం మాన్యువల్గా అయితే కంట్రోల్ చేసుకోవాలి. అయితే అవతల పర్సన్ని మనం టచ్ చేసేటప్పుడు మనకి ఎర్త్ అనేది సప్లై మనకి అవ్వకుండా అవతల పర్సన్కి మాత్రమే అవ్వాలంటే ఈ గ్లౌజ్ అనేది కనెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికైతే నేను అల్యూమినియం అనేది కనెక్షన్ ఇచ్చాను, మనకు టచ్ అవ్వకుండా ఓన్లీ అవతల పర్సన్కి టచ్ అవ్వడానికి మాత్రమే. చూస్తున్నారు కదా, ఇదైతే అల్యూమినియం ఇచ్చాను, కనెక్షన్ ఇచ్చాను. అయితే దీంతోపాటు షూస్ కూడా నేను కనెక్షన్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అది ఎర్త్ అనేది పాస్ అవ్వాలి కదా. అందుకే షూస్ కిందన అయితే ఒక ప్లేట్ అనేది ఐరన్ ప్లేట్ అనేది బిగించాను. దాంతోపాటు ఒక జాక్ కనెక్షన్ ఇచ్చాను ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి. అయితే మన షూస్ అనేది వేసుకునేటప్పుడు మనకు కూడా ఎర్త్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు నేను సాక్స్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఎర్త్ వచ్చిందంటే మనం తట్టుకోలేము. అది మనం వీడియోలోకి వెళ్ళిపోతాం, చూడండి ఎలా తయారు చేస్తున్నాను అన్నది. అయితే ఇప్పుడు మన హై వోల్టేజ్కి బ్యాటరీ కనెక్షన్ ఇస్తాం కదా ఇది. అయితే దీంతోపాటు మనం ఒక స్విచ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీని నుంచి కనెక్షన్లు అయితే ఆల్రెడీ ఇచ్చేసాను. ఇప్పుడు చూసుకుంటే ఈ గ్లౌజ్కి ఇచ్చే కనెక్షన్ ఏంటంటే, హై వోల్టేజ్ ఉంది కదా ఐటమ్, అక్కడి నుంచి ఒక వైర్ అనేది మనం తీసుకోవాలి, ఒక ఎర్త్ వైర్ అనేది మనం తీసుకొని ఈ గ్లౌజ్కి అనేది ఇచ్చుకోవాలి. ఈ కనెక్షన్ ఇవ్వడానికి కూడా దీనికి ఈజీగా జాక్ కనెక్షన్ అనేది ఇద్దాం, ఎందుకంటే గ్లౌజ్ అనేది తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షూకి ఇచ్చినట్టుగా సేమ్ దీనికి కూడా ఇస్తాను. ప్రజెంట్ అయితే కనెక్షన్ అయితే మనం ఇచ్చేసాం, చూస్తున్నారు కదా. దీనికైతే మనం టేప్ అంటించుకుందాం, ఎందుకంటే అది ఎప్పుడైనా అనుకోకుండా లాగేటప్పుడు ఊడిపోకుండా ఉండడానికి. గ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదైతే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఈ హై వోల్టేజ్ ఉంది కదా, దీని నుంచి గ్లౌజ్కి అనేది కనెక్షన్ ఇవ్వాలి, ఒక వైర్ అనేది. అయితే దీన్ని కనెక్షన్ ఇవ్వడానికి ఇంకో జాక్ అనేది తీసుకుంటాం, ఇది మేల్ జాక్ అంటారు దీన్ని. అయితే మన హ్యాండ్ నుంచి మన లెగ్ వరకు అయితే ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా షూ కనెక్షన్కి, అలానే ఇది కూడా సేమ్ అలానే కనెక్ట్ ఇవ్వాలి. దీనికి ప్లాస్టర్ వేయడం అయితే మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే మన పాకెట్లో పెట్టుకునేటప్పుడు మనకి ఎర్త్ పాస్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి దీనికైతే ప్లాస్టర్ వేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం హ్యాండ్ కనెక్షన్ అనేది ఇస్తాం, ఎందుకంటే గ్లౌజ్కి వెళ్ళే కనెక్షన్ ఉంటుంది కదా, అదైతే దానికి ఇంకో జాక్ తీసుకున్నాను. ఇటువంటివి అయితే మన ఇంట్లో పాడైపోయిన టీవీస్ అయినా హోమ్ థియేటర్ అయినా ఉంటాయి కదా, అలా స్లీటీ పేరు ఉంటాయి కదా, వాటి జాక్స్ అయితే మేము తీసుకోవడం జరిగింది. సేమ్ అన్నీ ఇవే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఒక లెగ్ అనేది కనెక్షన్కి వేరే వైర్ ఇచ్చాం కదా, ఇంకో వైర్ అనేది మన హ్యాండ్కి అనేది ఇవ్వాలి. ఈ జాక్ అయితే ఇస్తాం. మొత్తానికి అయితే కనెక్షన్ ఇస్తాం కదా. ఇప్పుడు ఈ బ్యాటరీని వోల్టేజ్ని కలిపేసి మనం టేప్ పెట్టేసుకొని పాకెట్లో పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అలా సెట్ చేసుకుందాం. ఈ ఐటమ్స్ అనేది మనం పాకెట్లో అయితే పెట్టేసుకున్నాం. అయితే హ్యాండ్ కనెక్షన్ అనేది లోన్ నుంచి ఇచ్చాను, కాలుది కూడా బయటికి చూపిస్తున్నాను, బట్ అయితే ప్యాంట్లో నుంచి పెట్టుకుంటే బెటర్, అది ఎవరికి కనిపించదు. అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. ఈ గ్లౌజ్ కూడా వేసుకుంటున్నాను. ఈ గ్లౌజ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఈజీగా దీనికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైనా తీసేసేటప్పుడు ఇది అసెంబుల్ చేసుకోవచ్చు ప్రతి ఐటమ్ని, అందుకే ఇలా కనెక్షన్ ఇచ్చాను, ఈజీగా ఉంటుంది అనేసి. ఇది లోన్ నుంచి ఉంది దీని జాక్ అనేది కనెక్షన్. ఇప్పుడైతే ఇది స్విచ్ చూసారు కదా, హ్యాండ్కి అయితే బాగానే ఉంది, లెగ్కి అయితే బయటకు పెట్టేశాను వైరు లోన్ పెట్టుకోకుండాను. ఇప్పుడు కనెక్ట్ అయ్యింది, ఇది వస్తుంది చూడండి, ఎర్త్ అయితే వస్తుంది.
ప్రజెంట్ ఈ ఎలక్ట్రికల్ మ్యాన్ చూసారు కదా, ఇదైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఒక్కొక్క పర్సన్ని టచ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది, మీరు చూడండి తప్పకుండా. అండ్ నా వీడియోని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.